సార్ కాఫీ. సార్ నాకు డౌటు. అడుగు. సార్ మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు? సడన్ గా అలా అడిగేసేవేంటమ్మా? అంటే ఇండైరెక్ట్ గా నన్ను మింగేమంటున్నావా? అలా ఏం లేదు సార్, ఊరికే కనుక్కుందామని. ఏంటో అంత అవసరం? అంటే నాకు పని తగ్గిద్ది కదా అని. నువ్వేం పని చేస్తున్నావురా? పాయసంలో ఉప్పేస్తున్నావా? అలా కాదు సార్. ఏది కాదు? ఒరే నాకు చెప్పు, మొన్న నేనేదో మ్యాజిక్ చేయకపోయింటే నీ ఉద్యోగం ఏమైపోయేది? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి సార్. అవసరమైతే మేడంకి నేను రిక్వెస్ట్ చేస్తాను. సత్తి ఓ మంచి పనోడు. నువ్వు ఈ ట్యాగ్ లైన్ లోనే ఉండాలి. కాదని ఎక్స్ట్రాల్ చేసావే అనుకో. సార్ నాకు అర్థమైంది సార్, వివరాలు అవసరం లేదు. ఇంకెప్పుడు అడక్కే. అసలు నీకు బుద్ధుందా? డోర్ లాక్ చేసుకోవాలని తెలీదా? మర్చిపోయాను మేడం. ఈ రోజు నీకుంది. చచ్చే నా చేతిలో. బయటికి రా చెప్తాను. నువ్వు నా వాష్రూమ్ ఎందుకు యూజ్ చేసావు? అంటే అక్కడ షవర్లో నీళ్ళు రావట్లేదు, అందుకే. అయితే నా పర్మిషన్ లేకుండా నువ్వెలా యూజ్ చేస్తావు? అసలు ఇది నా ఫ్లాటా నీ ఫ్లాటా నాకు అర్థం కావట్లేదు. కొంచెం కూడా మైండ్ పనిచేయట్లేదా నీకు? మనం ఒకరింట్లో ఉంటున్నామంటే ఎంత డీసెంట్ గా ఉండాలి. మేడం స్టాప్ ఇట్ ఆర్యా. నేను నా ఇంట్లో లేనేమో అనిపిస్తుంది. నువ్వు నాకు షెల్టర్ ఇచ్చావేమో అనిపిస్తుంది. అండ్ విను, ఇదే నీకు లాస్ట్ టైం చెప్పడం. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా రూంలోకి రావద్దు. నా వస్తువులేవి నువ్వు ముట్టుకోవద్దు. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే చాలా బెటర్. అండ్ వీలైనంత త్వరగా పీజీ చూసుకొని నా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో. అండర్స్టాండ్? మేడం ఏంటి? ఇందాక అనుకోకుండా మీ సోప్ సింకులో పడేశాను. మీరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే కొత్త సోప్ తీసుకెళ్ళండి. సతీ, నువ్వు కొంచెం పక్కకు రామ్మా. మీకెందుకు సార్ శ్రమ, నేను చేస్తానుగా. మేడం మూడిగా ఉన్నారు. ఒక మంచి ఐటెం చేసి తనని కూల్ చేస్తా. నాకంటే బాగా చేస్తారా? జోక్ చేశాను సార్, మీరే బాగా చేస్తారు. వెళ్ళి మేడంకి సర్వ్ చెయ్యి. సరే సార్. మీకోసం బ్రేక్ఫాస్ట్ చేశానమ్మా, తీసుకోండి. ఎవరు చేశారు? సార్ చేశారమ్మా, మీకోసం స్పెషల్గా. నేను ఈరోజేం తినను. మేడం జస్ట్ టేస్ట్ చేయొచ్చు కదా. ఈరోజు నేను ఫాస్టింగ్, ఏం తిన్ను. ఈ ఒక్కరోజు బ్రేక్ చేయొచ్చు కదా. ఒకసారి తిని చూడండి మేడం, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇష్టాలు, ఆలోచనలు, అలవాట్లు మనకి తగ్గట్టుగా ఉంటే మంచిది. ఇంకొకళ్ళ కోసం వాటిని చేంజ్ చేసుకోకూడదు. ఇది లైఫ్ మేడం. ఏ ఇష్టమైనా ఒక్క ట్రైతోనే మొదలవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సార్ మీరేం ఫీల్ అవ్వకండి సార్, మేడం ఒక్కోసారి అంతే. సతీ, నువ్వు ఎప్పుడైనా ప్యాన్ కేక్ తిన్నావా?
ఆ, నాకు అట్ల పెనం తప్ప ఇంకేం తెలియదు సార్. హ్మ్, ఆ, హ్మ్. మ్. ఆ, సూపర్ సార్, చాలా బాగుంది. ఆ, సార్ మీకు మేడం అంటే ఇష్టం కదా? హ్మ్. ఆ, నాకు తెలుసు సార్, మేడం ఎన్నన్నా సరే మీరు ఇక్కడే ఉన్నారంటేనే నాకు అర్థమవుతుంది. మాటలు కష్టంగా అనిపించిన మనుషులు కావాలి అంటే తట్టుకోవాలిగా. మేడంకి కోపం వస్తే అంతే సార్, మళ్ళీ మామూలే, మీరు చూస్తూ ఉండండి. చూడు సతీ, మోస్తే బరువు, తట్టుకుంటే బాధ, పడితే మాట ఎంత కష్టంగా ఉంటాయో అర్థమవుతుంది. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేసేవి నువ్వు? ఏమోనే, వాడు షెల్టర్ అనగానే ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలీదు. వాడు ఇంత ఇరిటేట్ చేస్తున్నా ఎందుకు భరిస్తున్నానో తెలీదు. ఇంట్లో నుండి వెళ్ళిపోమని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నానో కూడా తెలీదు. ఫస్ట్లో అమ్మ పెళ్లి చూపులకు ఒక అబ్బాయి వస్తున్నాడనంటే ఇంట్లో నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉంటే ఆ మ్యాచ్ ఈజీగా క్యాన్సిల్ అవుతుందనుకొని ఆర్యన్ నాతో పాటు ఉండడానికి యాక్సెప్ట్ చేశాననుకున్నానే. బట్ అది నిజం కాదు. ఎందుకు కాదు? అది నిజమైతే ఆర్యన్ పంపించేసేదాన్ని కదా. ఆర్ యు ఇన్ లవ్? లవ్ అని కూడా చెప్పలేనే. మరి ఇంకేంటే, ఏ రీజన్ లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా ఒక అబ్బాయి గురించి ఇంతలా ఆలోచించడం అవసరమా? ఆద్య చూసే కంటికి మనలో ఉన్న లోతు తెలీదు. మీ ఇద్దరు ఒకటే ఫ్లాట్లో ఉంటే ప్రతి కన్ను మాట్లాడుతుంది, ప్రతి మాట గుచ్చుకుంటుంది. మరింకేం చేయను? పంపించే, అదే నీకు మంచిది. ఆలోచించుకో. మేడం, కెన్ ఐ? యా. మేడం, ఇది మీకోసమే. మీరు ఫాస్టింగ్ కదా, అందుకే ఖీర్ తీసుకొచ్చాను. ఆర్య, ఫాస్టింగ్ మీన్స్ నేనేం తినను తాగను అని అర్థం, ఓకే? ఇది మా మామ్ ఫేవరెట్ మేడం. నేను చాలా బాగా చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఆర్య, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నాకొకటి అర్థం కాదు, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే వంటోడివా? ఎప్పుడు చూసినా కుక్ చేస్తా అంటావేంటి? ఐ లైక్ కుకింగ్ మేడం. మా అమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను. ఓకే, నువ్వెళ్ళు. హలో మేడం, మీరు ఆర్డర్ చేసిన బర్గర్ వచ్చేసింది మేడం. ఏయ్ మేడం, ఈరోజు ఫాస్టింగ్, ఏం తినరు ఏ మేడం? యా, యాక్చువల్లీ ఇది నేను ఆర్డర్ చేయలేదు. నిజంగానా మేడం? మ్, మరి ఎవరు ఆర్డర్ చేశారబ్బా? హే సుబ్రహ్మణ్యం, అయినా అది వేస్ట్ అయిపోతుంది కదా, ఇటువు నేనైనా తింటాను. ఎవరు ఆర్డర్లు ఎవరికి ఇస్తున్నారో ఈ మధ్య అసలు అర్థం కావట్లేదు. ఎవరు ఆర్డర్ పెట్టారో కానీ అదిరిపోయింది మేడం.
రే ఇందాక నుంచి అడుగుతున్నాను ఈ మూవీ ఎలా డౌన్లోడ్ చేయాలని, చెప్తావా లేదా? మేడం తెలిసి అంతే ఇక. మేడం మన తాలూకేరా, ఏం కాదు చెప్పు. నేను చెప్పను. చెప్తావా లేదారా? చెప్పనన్నాగా. పోనీ నేను చెప్పనా? మేడం మీరెప్పుడు వచ్చారు? తమరు టీఎల్ తాలూకా అనేదో చెప్తున్నారుగా అప్పుడే. అదా పని చేస్తున్నాను మేడం, మీ తాలూకా అంటే కాస్త భయపడి చేస్తారని. పని చేయించడానికి నేనున్నాను. తమరి వర్క్ తమరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయినా నీది 5th ఫ్లోర్ కదా, ఈ ఫ్లోర్లో నీకేం పని? అది మేడం అండ్ ఆఫీస్ టైంలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఏంటి? అంటే ఆఫీస్లో అయితే వైఫై ఉంటుంది కదా మేడం, మూవీస్ ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతాయని. పైగా నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా లేదు. పోనీ నేను సబ్స్క్రిప్షన్ చేయించనా? అది కాదు మేడం. ఏది కాదు? వీడేంట్రా ఎప్పుడూ లేనిది ల్యాప్టాప్ పట్టుకుని తెగ వర్క్ చేసుకుంటున్నాడు అనుకున్నాను. తమరు కూర్చొని మూవీస్ డౌన్లోడ్ చేస్తున్నారు, అది కూడా ఆఫీస్ టైంలో. మేనేజర్ ప్రోగ్రెస్ గురించి అడిగితే ఏం చెప్పమంటావు? మిమ్మల్ని అడుగుతారు కదా మేడం, మీరే ఏదో ఒకటి చెప్పేయండి. అంతేకాని పని చేయను అంటావు. నో మేడం. ఏంటి? ఎస్ మేడం, ఎస్ మేడం. అది ఓటీటీ సబ్స్క్రిప్షన్ చేయిస్తానన్నారు కదా, 1 year ప్లాన్ అయితే నాకు ఓకే. వద్దు వద్దు మేడం, మీరు వెళ్ళండి. కాసేపు ఉంటే అయిపోయింది భయ్. నువ్వు ఊరుకో అంటే ఊరుకోవు. మేము ఒకే ఫ్లాట్లో ఉంటున్నా, అయినా నేనేంటో తెలియట్లేదు ఆవిడికి. ఏంటి నువ్వు మేడం ఒకే ఫ్లాట్లో ఉంటున్నారా? రే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకరా, అసలే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఎవరు చెప్పండి రా. నమ్మొచ్చా? సరే, నా అంత నోటిదిలో ఎవ్వడికి ఉండదు అనుకుంటా.